హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కపుల్ బంజారా తెలంగాణ. బట్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి బెండకాయ పచ్చడి అండి. సో ఎప్పుడు తెచ్చిన బెండకాయ కర్రీస్ ఫ్రైలు అలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. బెండకాయ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 5 నిమిషాల్లో అయిపోతుంది. సో ఈ పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నం వండుకొని తిన్నారంటే ఒక 2 ముద్దలు ఎగస్ట్నే తింటారు. సో అంత బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకొని తిన్నారంటే పదే పదే మీరే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. సో ఎలా చేసుకోవాలో ఇక్కడ చూపిస్తాను, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఒక కళాయి పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ పెట్టుకున్న తర్వాత దాంట్లోనే పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవుతాయి కదా, అప్పుడు జీలకర్ర వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఎందుకు మూత పెట్టుకుంటున్నామంటే మిర్చి పైన తుల్లుతూ ఉంటాయి కదా, అందుకే మనము మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపిన తర్వాతనే వేరే ఒక బౌల్లో తీసుకోవాలండి పచ్చిమిర్చి, ఎందుకంటే పైన తుల్లుతూ ఉంటుంది. సో తీసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేమో ఆయిల్ యాడ్ చేసుకోకండి. సో ఆయిల్ కొంచెం తగ్గినట్టుగా ఉంటే ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోనే ఉంది, అందుకే నేను ఆయిల్ ఏం యాడ్ చేసుకోలేదు. సో దీంట్లోనే బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ముక్కలు వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ వరకు పుదీనా, అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకుని నీట్గా మనం ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ అనేది అంతా బాగుంటుందండి. సో మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకోండి. సో తీసుకున్న తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ కొంచెం తక్కువ అయినట్టు ఉంటే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. సో ఆయిల్ యాడ్ చేసుకొని టమాటా ముక్కలు వేసుకోండి. వేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఎప్పుడైనా సరే మనము టమాటాలు వేసినప్పుడు సాల్ట్ వేస్తే మనకు టమాటా ముక్కలు అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. సో చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, చాలా అంటే చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. సో అలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం చిటికెడంతా పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఒక 1 మినిట్ వరకు మూత పెట్టుకొని మళ్ళీ ఫ్రై చేసుకోండి. సో ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా మనకు మూత తీసి చూస్తే పైన ఆయిల్ వచ్చినట్టుగా తేలుతున్నట్టుగా ఉంటే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని దీంట్లోనే 3 రెబ్బల వరకు ఎల్లుల్లి వేసుకోండి. ఎల్లుల్లి వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. సో కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు వేసుకొని కొంచెం చింతపండు నానబెట్టుకున్న చింతపండులు వేసుకొని ఒకసారి మనం గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ పచ్చడి అనేది కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఫ్రై చేసుకొని పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసుకోవాలి. సో టమాటాలు యాడ్ చేసుకొని ఫైనల్గా మనము టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఉందా లేదా చూసుకొని ఏమైనా తక్కువ అయితే ఇక్కడే యాడ్ చేసుకొని ఫైనల్గా అయితే మనము ఈ బెండకాయ పచ్చడి అనేది ఇలా అయితే మనము గ్రైండ్ చేసుకోవాలి. సో చాలా చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఈ బెండకాయ పచ్చడి అనేది మనము రోకల్ బండ ఉంటే రోకల్ బండలో దంచుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం కచ్చాపంచగా దంచుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఫైనల్గా అయితే మన బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ట్రై చేయండి. సో ఈ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా, లేకుంటే మన వీడియో చూసిన తర్వాత ఎంతమంది ట్రై చేశారో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు తప్పకుండా ట్రై చేసి తినాల్సిన రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి రెసిపీల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ ఆల్. బై బాయ్.